2 రోజుల నుంచి గమనిస్తుంటే మహిళా ఉద్ధారకులు 2 డేస్ నుంచి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నమస్కారం అమ్మా. ఈ రోజున ఈ కార్యక్రమానికి రావాలంటే పొద్దున్నే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ సంతకం పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. జగన్మోహన్ రెడ్డి గారిని రాజుని చేయడానికి ఆయన అధ్యక్షతన మనందరం కూడా ధర్మ యుద్ధాన్ని చేస్తున్నాం. మీరు ఏమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. ఎంతకాడికి అమర్ గారు, మాజీ మంత్రి అయినటువంటి అమర్ గారు, ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అమర్ గారు అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి గుడివాడ అమర్నాథ్ అనేటువంటి ఒక వ్యక్తి అసలు అనిత గారు ఏమన్నారు ఆ విషయం కోసం ఎవరు మాట్లాడట్లేదు. అసలు ముందు అనిత గారు ఏం మాట్లాడారు ఆ వీడియో చూపిస్తాను, కొంచెం జూమ్ చేసి చూపించండి. అన్నా అన్నా నా చూసావా చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా కోసేస్తాను రే. నేను చెప్తాను, ఒకవేళ వినిపించకపోతే యూట్యూబ్ లో కూడా హల్చల్ చేస్తున్నాయి వీడియోలని. చారి గారు మీరు వీడియోలు చూసారా? చారి గారు మీరు వీడియోలు చూసారా? కంగారు ఎందురా చెప్తాను కదా. పేర్లు ఎందుకులే గాని మొన్న ఎవడో మాట్లాడాడు అంటే ఒక మాజీ మంత్రిని 6 శాఖలకి మంత్రి చేసినటువంటి వ్యక్తిని ఏం పీకారు, ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయు. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాదు. వాడు వీడు అని సంబోధించి మాట్లాడుతున్నారు అని అంటే ఆడికి అలాగే అవ్వలేరా. అధికార మతం నెత్తికెక్కి అనిత గారు ఏది పడితే అది మాట్లాడతాను అని అంటే కుదిరే ప్రసక్తే లేదు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఇవాళ మీడియా మిత్రులనే అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా అంటది. మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీనమ్మ పడవ పచ్చోడొచ్చి బెదిరించేయడమే. అదేందిలే అబ్బా, మరి ఆవిడ ఎంత టీచర్ చదివిందో నాకు అర్థం కావట్లేదు. కానీ తను ఒక సాధారణమైన టీచర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి రాజవరంలో పిల్లలకి చదువు చెప్పుకుంటూ ఒక ఎస్సీ నియోజకవర్గమైన పాయకరావుపేట నుంచి మొట్టమొదటిసారి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఎమ్మెల్యేగా నిలబడి 43,727 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఒక సాధారణ టీచర్ స్థాయి నుండి ఈ రోజు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయ్యే స్థాయి వరకు ఆ జర్నీని మీరు మేకప్ తో కప్పలేరు. అది తన కష్టంతో, తన చెమటతోని తను రాసుకున్న ఒక చరిత్ర. అర్థం చేసుకొచ్చావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. మా నాయకుడిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. వాడు వీడు పులివెందల ఎమ్మెల్యే నంగనాచోడు ఏంట్రా ఇది? చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. అంటే ఒక ఎక్స్ సీఎం ని ఏం మాట్లాడాలో కూడా నీకు తెలియట్లేదు. ఒక ఎక్స్ మంత్రిని ఏం మాట్లాడాలో కూడా నీకు అర్థం కావటం లేదు. 100 ఏళ్ళు బతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా? బ్యాంకులకు కన్నాలేశారు. ఉత్తరాంధ్రలో అన్ని పార్టీ నాయకులకి తెలుసు ఆయన ఏంటిది, ఆయన ఫ్యామిలీ చరిత్ర ఏంటిది, మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? ఆయన మనస్తత్వం ఏంటిది, ఆయన ఎలాంటి వ్యక్తి, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే అన్ని పదవులు చేసినటువంటి వ్యక్తి. పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. రాజ్యాంగంలో ఉందా అక్క అనితక్క? నోటికొచ్చినట్టు ఎక్కడ ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి వాడు వీడు అంటావు అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. మరి నువ్వు గతంలో టీచర్ పదవి చేసినప్పుడు కూడా ఏమన్నా చెప్పుతో కొట్టావంట. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు నువ్వు చెప్పుతో కొట్టేసి పచ్చి బూతులు మాట్లాడేసి అన్ని మాటలు అనేసి దళిత కార్డు వాడతానంటే ఎట్లయితది? ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆ రోజు ఆవిడ ఏం మాట్లాడారంటే ఇలాగ ఒక విలేకరి గారు అడిగితే ఏమంటుందంటే చట్టానికి దళితులు అలాంటిదేం లేదు, తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులు అన్నటువంటి మాట్లాడినటువంటి అనిత గారు, అందులో తప్పే ఉంది. మరి నువ్వు తప్పుడు మాట మాట్లాడింది ఫస్ట్ నువ్వే. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సారీ మీరే, ఎందుకంటే మా పార్టీకి ఒక నిబద్ధత ఉంది. నీలాగా నేను వీడు వాడు అనలేను, ఎందుకంటే నా చదువు అడ్డొస్తుంది, నా సంస్కారం అడ్డొస్తుంది. రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్.
మా పార్టీకి ఒక నిబంధనలతో ఉన్నాయి కాబట్టి నేను మీలాగా సింగులర్ గా మాట్లాడలేకపోతున్నాను. వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీనా? ఓ రాజకీయ పార్టీనా? అలీబాబా 40 దొంగల్లాగా దొంగలంతా కలిసి పెట్టుకున్న పార్టీ. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన